హరే కృష్ణ. ద్రౌపదికి పాండవులు చెప్తారు, మేము ఈ వేషధారణలో మత్స్యరాజ్యానికి వెళ్దాం అనుకుంటున్నామని చెప్తాడు. ఇంకా ద్రౌపది కూడా వెళ్ళే సమయం ఆసన్నమైంది. ద్రౌపది కూడా వీళ్ళని వదిలి వెళ్ళలేక చాలా బాధపడుతూ వెళ్ళిపోతాడనమాట. ఆయన వెళ్ళిన తర్వాత పాండవులు కూడా ఇంకా ఎక్కువ సమయం లేదు, తెల్లవారితే దుర్యోధనుడికి దొరకకూడదని వీళ్ళు కూడా ఫాస్ట్గా ఇంకా వెళ్ళిపోతారు. ఆ అరణ్యంలో పడి రాళ్లలో రప్పల్లో నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళిన తర్వాత అలసిపోయి ఒక చోట కూర్చుంటారు. ఇప్పుడు ధర్మరాజుకి ద్రౌపది చెప్తుంది, ఏమండి నేను ఇంకా నడవలేనండి, నా పాదాలలో బొబ్బలు వచ్చేసి బొబ్బలు కూడా పగిలిపోయి రక్తం వస్తుందండి, నా వల్ల కాదు నడవటం, నడిచి నా చీర కూడా చెమటకి తడిచిపోయిందండి అని చెప్పి బాధపడుతుంది. ధర్మరాజు ఆ పాదాలను చూసి చాలా బాధపడిపోతాడు. బాధపడి అర్జునుడి వైపు చూసి, నాయన అర్జున, ద్రౌపదిని నువ్వు ఎత్తుకొని తీసుకురా నాయన, మనం వెళ్దామని చెప్తాడు. అర్జునుడు ద్రౌపదిని ఇలా ఎత్తుకొని పాపం తీసుకెళ్తాడు. ఎన్ని బాధలు పడతారో వీళ్ళు. ఇంకా అక్కడ వెళ్ళి చాలా దూరం వెళ్ళిన తర్వాత మత్స్యరాజ్యం ఊరి చివరున్న శ్మశాన వాటికలోకి వెళ్తారు వీళ్ళందరూ. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, దీన్నే జమ్మి చెట్టు అంటారు, సమీ వృక్షం అంటారు. ఈ చెట్టు కాండమే చాలా పెద్దగా ఉంటుంది. ఆ చెట్టు చూడడానికే భయంకరంగా ఉంటుంది. ఆ చెట్టు ఏంటి బాగా చిక్కగా నిండుగా ఉంటుంది, సూర్యకిరణాలు కూడా పడకుండా కమ్మేస్తుంది అనమాట ఆ చెట్టు. అది చూసి ద్రౌపదికి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే అది శ్మశానంలో ఉంది, ఆ చెట్టు మీద ఏ ప్రేతాత్మలు ఉన్నాయో అని భయం వేస్తుంది అనమాట. ఆ చెట్టు మీద వీళ్ళు ఈ బాణతూర్యాలు ఇవన్నీ గాంధీవో అన్ని మూట కడతారనమాట. అస్త్రాలన్నీ మూట కట్టి పెడదాం నాయన, ధర్మరాజు చెప్తాడు. అది ఎలా కడతారంటే ఒక శవం ఆకృతిలాగా కట్టేసి చెట్టు మీదకి ఎక్కి ఎవరు చూసినా శవంలాగా ఉండేలాగా పెడతారనమాట ధర్మరాజు. ఎందుకంటే ఈ అస్త్రాలు ఎవరికీ కనబడకూడదు, ఈ అస్త్రాలు ఎవరైతే చూస్తారో వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఈ రాజ్యంలోని తెలిసిపోతుంది. అదే కాకుండా పరాయి వాళ్ళకు కూడా ఈ అస్త్రాలు తెలియకూడదు, అలా తెలియకుండా ఉండాలని ఆ అస్త్రాలు ఇచ్చిన అధిష్టాన దేవతలని మనసులో స్మరించుకొని ధర్మరాజు ఇవి ఎవరైతే చూస్తారో అవి పాములాగా ఒక శవంలాగా కనిపించాలని దండం పెట్టుకుంటాడనమాట. అలా పెట్టుకొని ఇప్పుడు అక్కడ ఒక ఊంచ వృత్తి చేసుకొని పడి ఉన్న ఒక శవాన్ని అక్కడ దాని మీద పెడతారు, ఒక జంతు కళేబరాన్ని కూడా దాని మీద పెడతారనమాట. పెట్టి కట్టేసి వీళ్ళు ఇంకా అక్కడ కిందకి దిగి ఇంకా స్నానం చేయడానికి వెళ్ళి స్నానం చేసి యమధర్మరాజును ఒకసారి స్మరించుకుంటారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.